వజ్రాయుధమని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తహసీల్దార్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీలలు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ చాలా గొప్పదని, దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటును అమ్ముకోవద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రవీందర్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమయ్య, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు. ధన్యవాదాలు. ఓకే, అందరికీ నమస్కారం. నేడు భారత జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు మండల తహసీల్దార్ గారి సూచనల మేరకు మేము ఈరోజు అందరం కూడా, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కూడా ఓటు యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని మేము కూడా మా వంతుగా ప్రతి పౌరుడికి ఓటు వినియోగించుకునేలా మేము అవగాహన కల్పించుటకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంపీడీఓ మేడం గారికి, తర్వాత వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులకు, ప్రజలకు అందరికీ కూడా ఈ నేషనల్స్ ఓటర్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఓటర్స్ అనేది ఉంటుంది ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా ఓటర్లుగా నమోదు చేయించడం, తర్వాత ఎలాంటి ప్రభువులకు లొంగకుండా, అంటే ధన వాద్యం కానీ ఇలాంటి వాటికి లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో కూడా నిర్భయంగా మంచి వ్యక్తికి ఓటేసి ఎన్నుకోవాలనేటువంటిదే దీని యొక్క ఉద్దేశం. కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి వెళ్ళే చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు కూడా దీన్ని అమలు చేసి దీని యొక్క ప్రాధాన్యతను తెలియని వాళ్ళకు తెలియజేసేటువంటి బాధ్యత చదువుకున్నటువంటి విద్యావంతులకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని కృషి చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నారు.